హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను పిల్లల కోసం చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి 6 వేసా, ఆనియన్ పెద్దది 1 వేసా, టమోటాలు 3 వేసా, కొంచెం కొత్తిమీర వేసా. ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, 1/2 నిమ్మ చెక్కని పిండి మ్యాగ్నేట్ కోసం కలుపుతున్నా. దీన్ని 1 అవర్ పక్కన పెడుతున్నా. తర్వాత ఇప్పుడు ప్యాన్ వేడి చేసి అందులో 2 స్పూన్లు గీ వేసా. తర్వాత వేడయ్యాక కొంచెం పౌడర్ వేసా, బిర్యానీ ఆకులు వేసా, ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులో వేసా. ఫస్ట్ వేసిన పౌడర్ ఏంటంటే పిల్లల కోసం బిర్యానీ అన్నా కదా, అందుకు అలా చేసా. మనం చెక్క, లవంగాలు, మిరియాలు, మరాఠీ మొగ్గ ఇవన్నీ మనం వేస్తాం కదా, అవి నేను పౌడర్లా చేసి వేసా. పిల్లలు బిర్యానీ అప్పుడు అవి పంటి కింద పడితే బిర్యానీ బాగలేదు అని తినరు, అందుకని నేను పౌడర్లా చేసి వేసా. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసా. ఇక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. ఫస్ట్ వేసినప్పుడు ఈ కలర్ లేదు కదా, ఇప్పుడు రెడ్ కలర్లోకి వచ్చింది చూడండి. టమోటా అవన్నీ మిక్సీకి వేసాం కదా, అవి అప్పుడు వైట్ కలర్లో ఉన్నాయి. అవి వేసి ఇప్పుడు ఇవన్నీ వేసి కలబెట్టేటప్పటికి రెడ్ కలర్లోకి వచ్చింది. పిల్లలకి టేస్ట్ కనపడాలి కానీ మనం దాంట్లో వేసిన ఐటమ్స్ కనిపించకూడదని నేను పౌడర్లా కొట్టి వేసుకుంటున్నా. ఇప్పుడు చూడండి, చికెన్ పీస్ తప్ప ఏం కనపడలా. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేసా, కొంచెమే వేయాలి. చికెన్ మసాలా కూడా వేస్తున్నా. కొంచెమే వేయాలి. కలర్ ఇంకా రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ పౌడర్ ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కొంచెం ఆయిల్ వేసి వేయించి ఒక పేపర్ మీద ఆరబెట్టి చల్లారాక పౌడర్ చేసుకున్నా. ఆ పౌడర్ని ఇక్కడ వేసా. మనం ఈ పౌడర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కొట్టుకొని 10 days 15 days అలా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసినా కూడా పిల్లలకి తెలియకూడదు, అందుకని నేను పౌడర్లా కొట్టి వేసా. పిల్లల కోసం చికెన్ బిర్యానీ అన్నా కదా, అందుకని వట్టి పీసెస్ మాత్రమే కనపడాలని ఇలా పౌడర్స్ వేసా. చూడండి ఒకసారి. ఇప్పుడు రెడ్ కలర్లోకి వచ్చేసింది చూడండి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 1.5 గ్లాస్ రైస్కి 3 glasses వాటర్ తీసుకున్నా. నేను రైస్ కుక్కర్లో బిర్యానీ చేస్తున్నా. ఇందులో కలుపుకున్న చికెన్ని వేసి రైస్ కుక్కర్లో వేసా. మధ్యలో ఒక్కసారి కూడా కలబెట్టలేదు. రైస్ కుక్కర్ ఆన్ చేసేసా. పాన్లో పడిన తర్వాత కార్నర్లో కలపెట్టా. అంతే, బిర్యానీ రెడీ. చూడండి ఒకసారి ఇలా చేసి పిల్లలకి పెట్టండి, కమెంట్ చేయండి.